గీతలు పడ్డాయి నడిస్తే వాతలు పడి ఎలా కొడతారా? నా వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిరా, మీ ఎంత చూస్తాను రా. బెల్ట్ తో నా తోలు తీశారు, నేను మీ తోలుతో నా బెల్ట్ కుట్టించుకుంటాను రా. చూడ్డానికి వానపాములా ఉన్నా నాగుపాములా బుసకొడుతున్నావు. నీ బలుపేంట్రా? నా బలుపు పేరు కాకారా. కాకా నిన్నిప్పుడే లైవ్ లో తీసుకుందాం అనుకున్నాను, నువ్వే లైవ్ లోకి వచ్చావు. వాడిని దించండి. చూసావా కాకా, BMW అని బిస్కెట్ వేసి పిచ్చి కుక్కర్ కొట్టాడు కొట్టారు కాకా. కాకా వీడు 10 దెబ్బలు కొట్టాడు కాకా, వీడు 7 కొట్టాడు కాకా, వీడు 14 కొట్టాడు కాకా, వీడు 15 కొట్టాడు కాకా. ఈ రౌడీల కొట్టాడు అదే కాకా, దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు కాకా. ఆవిడెవరో తెలుసా? అమ్మా క్షమించమ్మా, మీరు లేడీ భాష అని తెలియక నోటికొచ్చిన భాష వాడేశాను. కారుకు పడింది గీతలే అని ఊరుకోకుండా కారు కూతలతో మీ మనసు గాయపరిచానమ్మా. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా, నన్ను వదిలిపెట్టమ్మా. కాకా వదిలేయండి. అలాగే మేడం. అరే లింగం, నువ్వు నాకు పరిచయం ఉన్నావు కాబట్టి ప్రాణాలతో వెళ్తున్నావు. ఇంకెక్కడైనా ఈ విషయం చెప్పావో? ఓహో, వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక. వస్తాను. ఈ మేకప్ ఏంటి కాక? ఇది మా పద్ధతి. రోజు నీకు చెప్పాలా? ఆ మొక్కలకు కొంచెం నీళ్ళు ఎక్కువ పోయి. అమ్మా వస్తానమ్మా. ఏం బాబు, నీకంతా సెటిల్ చేశారా? బాగా చేశారమ్మా. అత్తారింటికి దారేది సీరియల్లో ఆండాళ్లాగా ఎంత మంచి కూతుర్ని కన్నావమ్మా. అమ్మా ఇలాంటి సెటిల్మెంట్ నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదమ్మా. మేకప్ కూడా వేశారమ్మా. నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది బాబు, ఎంత సంతోషంగా ఉన్నావో. వెళ్ళిరా. నా ముఖంలో సంతోషం కనపడుతుందా అమ్మా? అంతా మేకప్ మహిమమ్మా. స్వామి, వీళ్ళిద్దరికి పెళ్ళైన సంగతి తెలియకుండా ఎలా మేనేజ్ చేశారా? ఆ టెంపుల్ ఇవ్వ మా మామయ్యే. అన్ని విషయాలు ముందే చెప్పి జాగ్రత్త పడ్డాం, అందుకే ఆయన పూజ పేరు చెప్పలేదండి. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. ఎరా జాబ్ అన్నావు, దుబాయ్ అన్నావు, కథ మళ్ళీ మొదలుకు వచ్చింది. ఇంత జరిగిన తర్వాత ఆ శంకర్ గౌడ్ ఇంకా జాగ్రత్త పడతాడు. ఆ అమ్మాయి దరిదాపులు కూడా నువ్వు పోలేవురా. నానా నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, ఏదో స్కీమ్ వేస్తాను. బబ్లు నువ్వేం స్కీమ్ వేస్తావో నాకు తెలియదు. వెంటనే సత్యనారాయణ శోభన మాత్రం జరిగిపోవాలంతే. శోభనమా? కిడ్నీలు లివర్లు తిని మీ మైండ్లు మొద్దు పారిపోయి అక్కడికి వెళ్తే జరిగే శోభనం కాదే, తద్దినం. రావు గారు, మీరు సినిమాకి తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టడమే చేశారు. వాడెవడో ఏకంగా లేపుకుపోయాడట. వెతకలేక చేస్తున్నారా రోడ్డు విధవులు? ఆ లేపుకెళ్ళి నేనేనండి. ఏమైంది చారి గారు? ఏం లేదు, మీరు కానివ్వండి. కానీ పెళ్ళైపోయాక విడివిడిగా ఉండడం చాలా కష్టం కదండి. అయిపోయిందా? లేకపోతే ఊరికి ఎత్తుకెళ్తారా? అయిపోయింది. శ్రీరంగరంగా అదేం చారి గారు? బీపీ టాబ్లెట్ బాబు. మీకు బీపీ ఉందా? మీరు చేరాకొచ్చింది. అది సరేగానండి, మీ ఇద్దరం కలిసి కాపురం చేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా ప్లీజ్. దండం పెడతారు బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. పిలుస్తున్నారు, వెళ్ళు 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 నాయనా. రోజు వర్క్స్ ఉన్నాయమ్మా, లేకపోతే దరిద్ర పిల్లలు నాకేగా. ఏం పిలిచా? పిలిచావేంట్రా? పిలిచావా? మర్యాద మాటలో మర్యాదగా. ఏంటి మేడం పిలిచారు? ఇది చాలా బాస్, లేకపోతే ఇంకోసారి చెప్పంటారా? పిచ్చనా డాష్. ఏంటి ఈ గాడ్ ఫాదర్ కి సేవలు చేయడానికి పిలిచావా? కాదు, నీతో మాట్లాడాలని. మన ప్లాన్ ఫెయిల్ అయ్యి మీ అన్నకి దొరికిపోవడం ఒక విధంగా మనకు మంచే జరిగింది. నీకు డేంజర్ ఏ లెవెల్లో ఉందో నాకు బాగా అర్థమైంది, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్. మరి మన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? మనం ఇప్పుడు చేయాల్సింది ప్రాబ్లం నుంచి దూరంగా పారిపోవడం కాదు, ప్రాబ్లం ని దూరం చేయడం. మరి దాని విషయం? దేని విషయం? అదే పెళ్లి తర్వాత జరుగుతుంది. ఫస్ట్ నైటా? అదే అత్తయ్య గారితో మాట్లాడాను, ఈ వీక్ లో ముహూర్తాలు బాగున్నాయంట. ఓహో, మీరందరూ టచ్ లో ఉన్నారైతే. సరే మ్యాప్ వేద్దాం. చారి గారు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఎందుకండి? హలో, నేను కార్పొరేటర్ కృష్ణానని మాట్లాడుతున్నా. కార్పొరేటర్ కాదు బే, కార్పొరేటర్. ముందు పేరు పలకడం నేర్చుకో. ఫోన్ బల్లుగడికి ఇస్తున్నానా బావా ఫోను. రే బల్లు, నీ కొడుకు తప్పు చేశారు కాబట్టి శంకర్ గౌడ్ వాడిని లేపేశాడు. మధ్యలో ఈ అమ్మాయి ఏం చేసిందిరా? తన్ని చంపాలనుకుంటున్నావు. సరే అనుకుంటున్నావు, ఓకే, కానీ నువ్వు సంవత్సరం నుంచి పీకిందేంట్రా? సంవత్సరం ఇంకా గాలే, నా కొడుకు దినానికి ఇంకా 3 రోజులుంది. ఈ 3 రోజుల్లో దాన్ని చంపి అప్పుడు దినం చేస్తా. నీకు దమ్ముంటే
ధైర్యం ఉంటే ఇంకేమన్నా కూడా ఉంటే ఇదే మాట శంకర్ గౌడ్కి ఫోన్ చేసి చెప్పరా చూద్దాం. ఏమండి రావు గారు ఏంటండి ఇది? నా ఫోన్ నుంచి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఫోన్ చేస్తారు. నన్ను ఇలాంటి మ్యాటర్స్ లో ఇరికించకండి సార్, మీకు దండం పెడతాను. సార్ చారీలేదు తొక్కలేదు. రేయ్ బల్లు 2 సార్లు నా చెల్లెల మీద అటాక్ చేసిన పోనీ అని చేసిన ఎందుకో ఎరకనా గలీజు నా కొడుకైనా నీ కొడుకును చంపినాననేది చిన్న సింపతి. కానీ నువ్వు ఈ దినం నాతో ఫోన్లో మాట్లాడనీకే ధైర్యం చేసినవంటే ఫోకస్ నీ మీద పెట్టినా చీకట్లా కలిపేస్తా. ఇది ఫైనల్ రా. చూసారా మీరు చేసిన ఫోన్ వల్ల ఎంత ఘోరం జరిగిపోయిందో. ఇలా జరగాలనే చేశాను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వని చెప్తాను. మళ్ళీ ఫోనా? ఇంటికండి. శ్రీరంగరంగా. హలో మా ఏంట్రా? శోభనానికి ఏదో మంచి ముహూర్తం ఉందని చెప్పావంటగా? అవును. అరేంజ్ చేసేయండి. మరా శంకర్ గౌడు? అవన్నీ నేను చూసుకుంటాగా. సరే. అమ్మా సంజ. శోభనమా? చారి గారు మీరు ఆ టాబ్లెట్స్ కొంచెం తగ్గించాలండి. టెన్షన్ తగ్గితే కదండి టాబ్లెట్ తగ్గించుకునేది. ఐశ్వర్య అక్క డ్యూటీ ఎక్కే టైం అయింది, రా. వస్తున్నానక్క. ఐష్ గివ్ ద మనీ టు ద డ్రైవర్. అలాగే అక్క. రా అక్క. yes I'm coming. నమస్కారం అమ్మా. రండి. ఏం కావాలి? 7 వారాల నగలు. రాఘవా అమ్మగారికి 7 వారాల నగలు చూపించు. అలాగేనండి, కూర్చోండి అమ్మా. చూడండి అమ్మా. ఆ కెంపుల్ సెట్ ఇవ్వండి. చాలా బాగుంది. లేటెస్ట్ అమ్మా. నెక్స్ట్ వన్ డిజైన్ బాగుంది. ఇది లేటెస్ట్. వెడ్నెస్డే జ్యువెలరీ చూపించండి. అది 916 కేడీ. నెక్స్ట్ ఫ్రైడే జ్యువెలరీ చేయండి. మార్వెలస్, సూపర్. ఇది కూడా వేసుకో. వారే వా! ఇప్పుడు మాత్రం ఒరిజినల్ లక్ష్మీదేవి చూస్తే లక్ష్మీదేవి తన నువ్వు డౌట్ పడిపోతుంది. అంత అందంగా ఉన్నావా? మరీ పొగిడేస్తున్నావు. హాయ్ నాన్న. ఆహా, మెరుపు తీగలంటే అమ్మాయి కరెంట్ తీగలంటే నన్ను చూసి పలకరిస్తుందంటే నా జాతకమే మారిపోయింది. చెయ్యేమిటి ఇంత గట్టిగా ఉంది? నాకేం తెలియదు, నేను కాల్చలేదు. నేను కాల్చలేదమ్మా. సిగరెట్ కాల్చినంత ఈజీగా నా చెల్లెల్ని కాల్చావు కదరా. నేనా? దీపావళి రోజు తుపాకి కూడా కాల్చలేదు తెలుసా ఇంతవరకు. అయ్యో అయ్యో, కళ్ళ ముందు రక్తం, రక్తంలో నా చెల్లెలు కనిపిస్తున్నా కూడా కాల్చలేదు అంటున్నావురా. అయ్యా అయ్యా అయ్యా, ఏంటయ్యా మీరు నిలబడుతున్నారు? వెంటనే పోలీసుకు ఫోన్ చేయండి. వీడికి ఇక్కడే నేను ఉరి శిక్ష వేయిస్తాను. ఉరి శిక్ష? అమ్మో అయ్యో. కాసేపు ముచ్చుకుంటూ చూడమ్మా, చూడు చెల్లి, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదులుకోను. అయ్యా అయ్యా, వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయండి అయ్యా. ఘోరం అయ్యా. మొన్న గుంటూరులో వాడు, ఇప్పుడు ఇక్కడ వీడు బంగారం లాంటి అమ్మాయిని దారుణంగా కాల్చేశాడు. పాపం అమ్మాయి జీవితం అన్యాయం అయిపోయింది. అవును సార్. సార్ అన్యాయం అయిపోయింది. అమ్మాయి కాదు సార్, మనం. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఆ అమ్మాయి ఒంటి మీద మన లక్షలు విలువ చేసే నగలు ఉన్నాయి సార్. అమ్మో నగలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.